శ్రీనివాస్ పాదం శ్రీనివాస్ భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా. ఎట్లుందా ఒడ్లు తీసుకుంటారు కానీ సీరియల్ నెంబర్ అది మ్యాచర్ వచ్చిందనుకో మళ్ళీ వర్షం పడితే మాదే బాధ్యత. అది వాళ్ళది ఏం రెస్పాన్స్ ఉండదు. ఇక్కడికి వచ్చినాక వర్షం పడ్డది అనుకో మనమే మళ్ళీ రేపు మళ్ళీ అదే 14-13 మ్యాచర్ రావాలో వాళ్ళు తీసుకోవాలి. వర్షం పడితే మీకు మళ్ళీ మనకు మళ్ళీ డబుల్ పని. అది మళ్ళీ లేబర్ పెట్టుకోవాలి, ఎండ పోసుకోవాలి, చేసుకోవాలి. లేకుంటే వాళ్ళు అయితే తీసుకోవాలి. లేకుంటే వాళ్ళ నాతో అయితే ఏమన్నా గవర్నమెంట్ మాకు అక్కడ మిల్లులోడు తీసుకోవాలని వాళ్ళు చెప్తారు మనకు. అది పొజిషన్, రైతు పొజిషన్. నేను మొన్న శనివారం తెచ్చిన, పోయిన శనివారం రోజు, ఈ రోజుకి అయిపోయింది. వారం రోజులు అక్కడనే ఎండ పోసుకొచ్చినాం, అక్కడనే పట్టుకొచ్చినాం, అన్ని ఓకే అయినాయి. ఈడ సీరియల్ నెంబర్ అంటారు, ఒక 4 కాంటాలు. మన ఆ రోజు తెల్లారి సండే వచ్చింది, ఆ రోజు పెట్టలే. మళ్ళీ అంతకుముందు సీరియల్ నెంబర్ రాసుకునే వాళ్ళు, సెలెక్షన్ చేసిన వాళ్ళు వాళ్ళు అన్నీ అయిపోయినాక మళ్ళీ మన కొత్త 10 రోజులు 3 రోజులకు ఒకనాడు వస్తారు. ఇప్పుడు నా 10 నెంబర్లు తీస్తారు అనుకో. ఇప్పుడు మన 10 మంది ఉన్నాం, 10 మంది నెంబర్లు తీస్తారు. మన అయిపోయినాక మళ్ళీ కొత్తవి అట్లా. ఆ సీరియల్ అదే కానీ ఎండాలి చేయాలి అది అట్లా అని సీరియల్ నెంబర్. వాళ్ళ అమ్మలో తీలారీలు వస్తారు అన్నట్టు. ఆడ లోడ్ అన్లోడ్ కాదు. మళ్ళీ ఇక్కడ తీసుకుపోయిన బిల్లులు అన్లోడ్ కావాలి కదా సార్. అన్లోడ్ అయితేనే వాళ్ళు తీసుకుంటారు. లేకుంటే మళ్ళీ లారీలు ఎడికెళ్ళి వస్తే రావు కదా. ఆడ సీరియల్ నెంబర్ ఉంటారు లారీలకు కూడా. ఓసారి ఏమో రోజు వస్తే, ఓసారి 2-3 రోజులు కూడా పడుతుంది వాళ్ళకి కూడా. లారీ అన్లోడ్ చేసుకుంటారు. రైతులకు ఇబ్బంది అవుతుంది కదా. మరి రైతులకే ఇబ్బంది. మరి వాళ్ళకి ఇబ్బంది, ఆఫీసర్లకు కాదు ఎవరికి, రైతులకే అవుతుంది. ఏ ఇబ్బందులు ఉన్నా రైతులకే, అంతే కదా. తడిస్తే మళ్ళీ మళ్ళీ మేమే ఎండబోయాలి, మళ్ళీ మేమే ఇది చేయాలి. దాన్ని తీసుకోరు. నా అంతే మొలకలు వచ్చినాయి అనుకో, మొలకలు వస్తే కటింగ్ దానికి. చాలా మంది రైతులు వర్షాలు పడుతున్నాయి, ఏడుస్తున్నారు. కొన్ని కొట్టుకపోతున్నాయి. అట్లా ఇట్లా మేము కూడా అక్కడ వెంచర్లో పోతే మావి కూడా కొట్టుకుపోయినాయి. పోసిన పెద్ద వర్షం పడేది, కొన్ని కొట్టుకుపోయినాయి. ఇక ఏం చేస్తా, మనకు ఈడికి వచ్చేదాకా మళ్ళీ బాధ. ఈడికి వస్తే కొంచెం వాళ్ళు కూడా కొంచెం ఇది చేస్తలే. మొలకలు వచ్చినా ఏం చేసినా కొంచెం ఎండబోసి ఇది చేస్తే ఏం కాదు, తీసుకుంటారు. మొలకలు వచ్చిన వాటికి దానికి నష్టపరిహారం కట్టిస్తే ఏం లేదు, నష్టపరిహారం లేదు. దాని వల్ల మంచిగా ఎండబెట్టాలి, ఎండబెట్టి చేస్తే అప్పుడు జోక్కుంటారు వాళ్ళు, అంతే. నష్టం అయితే రైతే భరించాలి. రైతే భరించాలి, మిల్లోడు భరించాడు, వీళ్ళు భరించారు. వాళ్ళకేం కాదు. రైతే ఏది ఉన్నా రైతే భరించవలసిందే. ఇప్పుడు పెట్టుబడి అన్ని లాత అయితే ఇప్పుడు మన బోనిగిలో వర్షం పడ్డది, వానలు వడగల మళ్ళబడి. నేను ఇలా కోద్దాం అనుకుంటే ఇలా మిషన్ రాలేదు. తెల్లారి రేపు కోద్దామన్నాడు. ఆయన నైట్ మాస్టర్ వర్షం పడి చెడుతాం లాస్ అయింది. నాకు 145 బస్తాలు అయినాయి. 200 బస్తాలు అయ్యింది, 145 బస్తాలు అయింది. కష్టాల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏమో అందాల పోటీలు, అందాల పోటీలు చేస్తారు. ఇలా గుట్టకొస్తున్నారట అందాల పోటీలు అంతా. అవునట. రైతుల కష్టాలు పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకోడు. రైతులు ఇక గిట్నే ఉండవలసిందే. ఆడ ఏమన్నా రైతు ఏమన్నా ఉంటే దానిలా చేస్తే చేసి రోడ్డు మీద ఉంటే మేము మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి గుంజేసే మేము మీకు చేపిస్తాం పోలే అంటారు. అలాంటి అవుతారు, ఇటు అవుతారు. అంతేగాని ఇక అంతకు ఎక్కువ ఇవ్వలేం చేయలేరు ఇక, అంతే. ఎన్నికల ముందు వాగ్దానాలు వచ్చినాయన్న 500 బోనస్. ఇది సన్నోట్లోకి వచ్చినాయి, వీటికి రాలే. సన్నోట్లోకి వచ్చినాయి. దానికి సన్నోట్లు పండించిన వాళ్ళకి వేస్తారు. ఇవి దొడ్డోళ్ళకి రావు. దొడ్డోట్లు అవిటి అంత పండే వాస్తవానికి కూడా. అందుకే ఎందుకు ఇవేందని దొడ్డోళ్ళు ఇస్తే బాగుంటుంది. కానీ అట్లా ఇవ్వకుండా ఇవన్నా దన్నదన్న తీసుకున్నా బాగుండు. అట్లా కూడా కాదు కదా. ఒడ్లు దన్న లాగలేకపోతే అదే పుణ్యం రైతులకు. ఇక దానంత మంచిదే లేదు, బోనస్ లేకున్నా సరే కాదు. అట్లా అది ఐకేపీ సెంటర్లు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఒకవైపు అందాల పోటీలు అని పెడుతున్నారు. ఎట్లా చూస్తాం అందాల పోటీలకు అడ్డగోలు పెట్టుబడులు పెట్టి లక్షలు పెడుతున్నారు. వాళ్ళ కోట్లు లక్షలు. నేను మన చాన్మేళ్ళలో వచ్చాడు పెట్టి వాళ్ళకి అందాల పోటీలు అని ఇది పెట్టి అది పెట్టి తీరొక తిండి కథ. రైతుకి ఇంత మంచినీళ్ళు తెచ్చిచ్చిన వాడు కూడా ఉన్నాడు వాస్తవానికి కూడా. ఇంత ఎండల తిప్పల ఇట్లా పెడతారు, అన్ని బట్టలు ఇస్తారు, పాత గాజుల షాపుల గాజులు ఇస్తారు, వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. రైతుకి అయితే కూడా ఏమి ఇవ్వడు, గింత గురిగింద కూడా ఇవ్వడు, అంతే. రైతే లేకపోతే ఎప్పటికైనా కాదు, అంతే. అంతకెక్కువ ఏం లేదు ఇక పరిస్థితి. మనకేమవుతున్నా అవసరం లేదు. వాళ్ళకి అవుతా ప్రభుత్వానికి అక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడు, ఏం చేసుకుంటాడు ఏం కాదు. మనకేం అవసరం అయ్యి ఈ ఎండలు కష్టపడితే వాళ్ళకి ఆయనకి వచ్చి అందాల పోటీలో గిల్ల దింపాలి. అసలు 1 గంట సేపు ఇలా దింపితే అప్పుడు కనబడతా అందాల పోటీలు. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీసర్లు అంతా అలా కనబడుతుంది. ఈ ఇంట్లో దింపితే ఈ పొట్టులా జరగదు పట్టేటప్పుడు చూపిస్తే అయిపో మంచిగా. ఆ పొట్టు ఎట్లా వస్తుంది, ఏం కదా దుమ్ము అది ఇది అంతే తెలుస్తుంది. అంతే 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 కదా. మళ్ళా ఇక అంతకెక్కువ ఇక ఏం చేస్తారు, రైతుకి ఏం చేయలేడు, ఏం చెప్పలేడు. మేము 4-5 రోజులు తిరిగితే ఇలా కాంట అయిపోయింది నాది.
ఇక బతకలేక వెనకట బడిపంతలు అయినది అప్పుడు, ఇప్పుడు బడిపంతలకే మంచిగా ఉంది. కానీ అప్పుడేమో జమాన్లు అనేది వీడు బతకలేక బడిపంతలు అయినరా అని. ఈ రైతు కూడా గంతేవాడు, ఏం వేరే చేయలేక ఈ పని చేయవలసిందే మేము, అంతేగాని లేకుంటే దందా చేసుకుంటాడు. ఇప్పుడు కొంటోళ్ళు ఉన్నారు, ఒక 2 నెలలు కష్టపడతాడు, సంవత్సరం అంతా భార్య పిల్లలు హాయిగా తింటారు. 4 ఏళ్ళకి 4 ఉంగరాలు కథ కార్ఖాన. రైతుకేమో వాడు ఒక్క ఇల్లు కూడా మరేసిన వాళ్ళు ఉండే అమ్మితే చేస్తారే కానీ బిడ్డల పెళ్లి చేయాలన్నా ఇంత అమ్ముకోవాల్సిందే. ఏమైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఇంత అమ్ముతానే కడతాం, కానీ లేకుంటే ఆయనకి ఎప్పుడు అనేది దేవుడు ఇవి అయిపోగానే మళ్ళీ సావుకారికి కట్టాలి, మళ్ళీ కొత్త కథ తెచ్చుకోవాలి, అంతే మరి. ఇప్పుడు నాకు సగం పంట పండింది, నేను ఏం చేస్తా దాన్ని, ఏం చేయలేం కదా అంత అయిపోయినాక.